ఇంతకు ముందే ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో స్కూల్ కు సంబంధించింది శంకుస్థాపన చేసుకున్నాం. 30 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని పట్టుకోబోతున్నాం. ప్రధానంగా ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు బాధ్యతాయుతంగా ఈ స్కూల్ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో జనరల్ గా జీతంలో నుంచి పిల్లలకు పెట్టాలన్నా ఆ స్కూల్కి ఏదన్నా చేయాలన్నా కూడా ఒక నిమిషం ఆలోచిస్తారు. ఆ వచ్చే జీతంలోనే తన పిల్లల్లాగా వారికి మంచి వసతులు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు అది విలువ 30,000 రూపాయలన్నా కూడా చాలా పెద్ద అమౌంట్. వారి సొంత డబ్బులతో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ స్కూలు పిల్లలకు సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించినందుకు మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా ఆ సోదరిమణిని అభినందిస్తున్నాం. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేసినమన్న సంగతి మీకు తెలియదు కాదు. విద్యలో ఏదో రొటీన్ గా నా కొడుకు ఇంజనీరింగ్ చేశాడనో, డాక్టర్ చదివారనో, ఇంజనీరింగ్ లా చదివారనో, చార్టర్డ్ అకౌంట్ అయ్యారనో అన్న దానితో పాటుగా టెక్నికల్ విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఎవరైతే చదువుకునే నిరుద్యోగ పిల్లలు ఉన్నారో, యువత ఉందో, వారి కాళ్ళ మీద వారు నిలబడటమే కాకుండా ఇంకా ఒక 10 మందికి ఉద్యోగం కల్పించే విధంగా వారికి నాటి ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగమే అంతకుముందు ఐటీసీలన్నీ ఎప్పుడో పురాతనమైన ఐటీఐలు ఐటీసీల నుండే ఈ ఐటీఐలన్నింటినీ కూడా ఐటీసీల కింద ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీతో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఏటీసీని ఏర్పాటు చేస్తూ ఈ ఏటీసీ ద్వారా ఎవరైతే నిరుద్యోగ నా తమ్ముళ్ళు కొడుకులు ఉన్నారో వారిని వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా కాకుండా వారు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం దూరదృష్టితో ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు అనేక నియోజకవర్గాల్లో కార్యరూపం దాల్చి ఫలితాలు కూడా ఒక్కొక్కటి ఈనాడు వస్తున్నాయి. ఈ తిరుమలాయపాలెం మండలంలో విద్యతో పాటు వైద్యానికి కూడా ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు వైద్యం విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు చేసిన వాటికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి మెరుగైన వైద్యం పేదింటి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఈనాడు అనేక హాస్పిటల్స్ ని మొక్కుబడిగా కట్టడమే కాకుండా కట్టిన హాస్పిటల్స్ లో మంచి డాక్టర్స్ ని ఏర్పాటు చేస్తూ ఆ డాక్టర్స్ తో పాటు మంచి మందులను కూడా అందుబాటులో ఉంచుతూ పేదవాడికి ఎక్కడ ఆర్థిక భారం పడకుండా ఉండే విధంగా వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇక రైతుల విషయానికి ప్రభుత్వం కని విని ఎరగని రీతిలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా కూడా ముందుకెళ్ళింది. ఆడబిడ్డలకి 0 వడ్డీకి గడిచిన 2.5 సంవత్సరాల్లో 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి రుణాన్ని ఇప్పించిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం. సన్న బియ్యం ఎట్లా ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, ఇందిరమ్మ ఇల్లు 2వ విడత కూడా ఇచ్చాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అదే రకంగా ఈ నెల 31వ తారీఖు వరకు అర్హులైన వాళ్ళని పెన్షన్లు కూడా అప్లై చేసుకోమన్నాం. వచ్చే నెల నుంచి అర్హులైన వారికి కూడా ఈ ప్రభుత్వ పక్షాన పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవసరాన్ని బట్టి పేదవారికి ఏది అవసరం ఉందో
ఆ కార్యక్రమాలన్నింటినీ ఈ ప్రభుత్వం ఇప్పటికే వడివడిగా మీ గుమ్మం ముందుకు చేరుస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ మా ఆడబిడ్డలందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.